హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 21వ భాగాన్ని వినేద్దాం. అంటే ఏంటి పార్దు గారు మీరనేది? ఆ నైట్ హోటల్లో నాతో ఉన్నది మీరేనా అంది హని అనుమానంగా. అవును హని, కొన్ని రోజుల క్రితం మా కొలిక్ పెళ్లి కోసం నేను మా ఫ్రెండ్స్తో ఇండియాకి వచ్చాను. ఈ హోటల్లోనే మేము స్టే చేస్తాం. మేమంతా ఇక్కడే ఉండడం వల్ల వాడు బ్యాచులర్ పార్టీ ఇదే హోటల్లో ప్లాన్ చేశాడు. ఫ్రెండ్స్ బలవంతం మీద నేను కూడా డ్రింక్ చేశాను. డ్రింక్ ఎక్కువ అవడం వల్ల ఇక పార్టీ ఎంజాయ్ చేయలేక రూమ్కి వెళ్ళిపోయారు. కానీ మత్తులో నా రూమ్ అనుకుని నీ రూమ్కి వచ్చేసాను. అది తెల్లవారాకే నాకు తెలిసింది. ఆ రోజు మన మధ్య ఏదైతే జరిగిందో అది అనుకోకుండానే జరిగింది. డ్రింక్ చేసిన మత్తులో జరిగింది. తర్వాత రోజు నిద్ర లేచిన నేను నా గుండెలపైన ఉన్న నిన్ను చూసి షాక్ అయ్యాను. ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు. మెలకు వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, అసలు నిన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక నిన్ను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఆ రోజు ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. జరిగింది తలుచుకొని ఇప్పటికీ బాధపడుతున్నాను అన్నాడు పార్దు. పార్థు చెప్పింది విని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది అని. అప్పటి వరకు పార్థు మాటలు విన్న అరుణ్ మాత్రం దీని కడుపులో బిడ్డకి తండ్రి వీడా అని షాక్ అయ్యాడు. తర్వాత కన్నింగా నవ్వుతూ ఇక నువ్వు అయిపోయావు హని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హని ఏంటి, ఏం మాట్లాడు, నా మీద కోపంగా ఉన్నావా అన్నాడు పార్థు. లేదు పార్థు, నాకు ఎవరి మీద కోపం లేదు. నా మీద నాకే కోపంగా ఉంది. అసలు నేను మనిషినో లేదా ఆట బొమ్మనో తెలియడం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాతో ఆడుకున్నారు. ఆ అరుణ్ వాళ్ళ అత్త పగ కోసం నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్తో ఆడుకున్నాడు. ఇక నువ్వు మత్తులో ఒక రాత్రి నాతో గడిపి ఉదయాన్నే నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక భయపడి పారిపోయావు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడొచ్చి నీ కడుపులో బిడ్డకి తండ్రి నేనే అంటున్నావు. నేను మనిషిని అని నాకు కూడా మనసు ఉంటుందని ఆలోచించారా మీరు? ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకున్నారు అంది హని ఏడుస్తూ. హని ప్లీజ్ ఏడవకు. ఆ రోజు నేను వెళ్ళిపోవడం తప్పే. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. నువ్వు లండన్లో నాకు కనిపించినప్పుడు నీకు చెబుదామని అనుకున్నాను. కానీ అప్పటికే నీకు పెళ్ళైంది. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను ఆ విషయం మాట్లాడి నేను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అరుణ్ వల్లే నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకున్నాను. మొన్న భూమి ఫోన్ చేసి విషయం చెప్పాక నేను ఎంత పొరపాటు చేశానో అర్థమై వెంటనే బయలుదేరి ఇండియా వచ్చేసాను. హో, ఇప్పుడు నువ్వు నా బిడ్డకి తండ్రి అని చెప్పడానికి వచ్చావా? అంటే భూమి చెప్పకపోతే ఎప్పటికీ ఇక్కడికి వచ్చేవాడు కాదన్నమాట. పోనీలే, నువ్వు నాకు నిజం చెప్పి మంచి పని చేశావు. లేకపోతే నా బిడ్డకి తండ్రి ఎవరో తెలియక జీవితాంతం తప్పు చేసిన దానిలా మిగిలిపోయేదాన్ని. సరే, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని హని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పార్థు కూడా ఆమె వెనకే వెళ్ళి హని ప్లీజ్ నేను చెప్పేది విను. ఒక 5 నిమిషాలు నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వు. ఆ తర్వాత కూడా నేను నీకు చేసింది తప్పే అనిపిస్తే నేను యూఎస్ వెళ్ళిపోతా. లైఫ్లో నీకు కనిపించను అన్నాడు. హని 1 నిమిషం ఆలోచించుకొని సరే చెప్పు, ఆ తర్వాత నన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయకు అంది. ఓకే అని, నేను చెప్పింది విన్నా కూడా నీలో మార్పు రాకపోతే నేను ఎప్పటికీ డిస్టర్బ్ చేయను అని హని చేయి పట్టుకుని అక్కడున్న బెంచ్పై కూర్చోబెట్టి అతను కూడా ఆమె పక్కన కూర్చున్నాడు. చూడు హని, నీ కోపంలో అర్థం ఉంది. నేను చేసింది ముమ్మాటికి తప్పే. జరిగింది తెలిసాక నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు కూడా నాకు తెలుసు. మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అని. ఒకప్పుడు అరుణ్ నిన్ను లవ్ చేశాడా లేదా అన్నది పక్కన పెడితే నువ్వు అతన్ని సిన్సియర్గా లవ్ చేసావు, అది నిజమే కదా అన్నాడు పార్థు. అవును అన్నట్లు తలూపింది హని. ఓకే హని, ఇక రెండవది, ఆ రోజు మన కలయిక మనం తాగిన మైకంలో జరిగింది తప్ప అసలు ఎవరూ కావాలని చేసింది కాదు. అది కూడా నీకు తెలుసు అన్నాడు పార్థు. అవును అంది హని. అరే మరి అలాంటప్పుడు ఆ రోజు నేను అక్కడే ఉండి మనం ఒకటయ్యామని నీకు తెలిస్తే నువ్వు ప్రేమించిన అరుణ్ని వదిలేసి నాతో రావు కదా. ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకుని లైఫ్ తీసుకోలేవు కదా. నా మీద కంప్లైంట్ ఇచ్చో లేదా నన్ను కొట్టో తిట్టో అక్కడి నుంచి వెళ్ళిపోయేదానివి. నన్ను ఒక కలలా మర్చిపోయే ప్రయత్నం చేసి అరుణ్తో మూవ్ ఆన్ అయ్యేదానివి తప్ప నాతో రిలేషన్ని కంటిన్యూ చేసేదానివి కాదు కదా అన్నాడు పార్థు. హని ఏం మాట్లాడుకున్నా అతను చెప్పేది వింటూ ఉంది. అక్కడ వరకు ఒక పార్ట్ హని. ఇక నా గురించి చెప్తా. నేను ఇంతకుముందు చెప్పినట్టే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయం వేసి నేను వదిలి వెళ్ళిపోయానే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. ఇక మనం అమెరికాలో మీట్ అయ్యాక నీకు ఆ విషయం గురించి చెబుదాం అనుకున్నాను. కానీ నా వల్ల మళ్ళీ నీ లైఫ్లో డిస్టర్బెన్స్ రాకూడదు నాకు ఇష్టం లేక చెప్పలేదు. ఇక నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నేను నీ లవ్ చేస్తున్నాను. హని ఆ మాట వినగానే షాకింగ్గా అతన్ని చూసింది. అవును హని, నేను చెప్పేది నిజం. నేను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నానో, నువ్వు ఎప్పుడు నా మనసులోకి వచ్చేసావో కూడా నాకు తెలియలేదు. నువ్వు నా ఇంట్లో 1 వీక్ ఉన్నప్పుడు నీకు ఆ విషయం చెబుదామని అనుకున్నాను. కానీ అప్పుడే నువ్వు అరుణ్ చేతిలో మోసపోయి చాలా బాధగా ఉన్నావు. అప్పుడు నా లవ్ మ్యాటర్ చెప్పడం కరెక్ట్ కాదనిపించింది, నీకు చెప్పలేదు. అరుణ్తో డైవర్స్ అయ్యాక నేనే చెప్దాం అనుకున్నాను. కానీ ఈ లోపల ఇలా జరిగిపోయింది. భూమి మొన్న కాల్ చేసి చెప్పాక నీ కడుపులో ఉన్న బేబీ నా బేబీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు నా తప్పుని క్షమించి నా ప్రేమను ఒప్పుకుంటే అరుణ్తో డైవర్స్ అయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నేను మన బేబీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం అన్నాడు పార్థు. అతను చెప్పడం పూర్తయ్యాక హనీ బెంచ్ పై నుంచి లేచి
ఇప్పుడు నేను ఎలాంటి డెసిషన్ తీసుకునే స్థితిలో లేను. నేను కొంచెం ఆలోచించుకోవాలి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంది. ఓకే హనీ, నేను నిన్ను ఏ రకంగానూ ఫోర్స్ చేయను. నువ్వు బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. నీకోసం నేను లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు పార్థు. కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. పార్థు హనీని డ్రాప్ చేసి, హనీ, నేను చెప్పిన దాని గురించి ప్రశాంతంగా ఆలోచించు. నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. ఇక ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హనీ గేట్లో నుండి లోనికి అడుగు పెట్టిన వెంటనే అరుణ్ ఆమెకి ఎదురుగా నిలబడి ఉన్నాడు. హనీ అతన్ని దాటుకుని వెళ్తుంటే అరుణ్ ఆమె చేయి పట్టుకుని అవుట్ హౌస్ దగ్గరికి లాక్కెళ్ళి, రేయ్ వశిష్ఠ, బయటికి రా అని అరిచాడు. అరుణ్, ఏంటిదంతా? నా చెయ్యి వదులు అంది హనీ. వదులుతా, మీ అన్నొచ్చాక అప్పుడు వదులుతా అని మళ్ళీ గట్టిగా వశిష్ఠని పిలిచాడు. అప్పుడే భోజనం చేస్తున్న వశిష్ఠ అరుణ్ గొంతు విని తినే పల్లెంలో చేయి కట్టుకుని బయటకొచ్చాడు. అతని వెనకే ఇందిరా గారు, మాలిని గారు కూడా వచ్చారు. ఇక ఆ ఇంటి నుండి మృణాలి గారు ఇంకా కాంతమ్మ కూడా బయటకొచ్చారు. హనీ చేయి పట్టుకున్న అరుణ్ని చూసిన వశిష్ఠ, అరుణ్ ఏం చేస్తున్నావు? హనీ చేయి వదులు అన్నాడు. నీ చెల్లి చేయి శాశ్వతంగా వదిలించుకోవడానికి నిన్ను పిలిచాను. ఏమన్నావు? నేను అబద్ధం చెప్తున్నానే కదా. నీ చెల్లి ఆ పార్థుగాడితో తిరిగి ఈ బిడ్డకి తల్లయింది. వీరిద్దరూ కలిసి నాటకమాడి ఆ బిడ్డకి నన్ను తండ్రిని చేయాలనుకున్నారు. ఇప్పుడు కూడా ఇది వాన్నే కలిసి వస్తుంది. కాదని చెప్పమను అన్నాడు అరుణ్. ఇందులో కాదని చెప్పడానికి ఏముంది? పార్థు హనీ బిడ్డకి తండ్రి అని నాకెప్పుడో తెలుసు. అసలు ఆ విషయం కనిపెట్టి భూమితో చెప్పిందే నేను. జరిగిన దాంట్లో వీళ్ళిద్దరి తప్పు లేదు. ఆ విషయం కూడా నాకు తెలుసు. నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా నా చెల్లి చెయ్యి వదిలి వెళ్ళు అన్నాడు వశిష్ఠ. ఏంట్రా, అన్న చెల్లెలు కలిసి నాటకాలు ఆడుతున్నారా? మేము నీలా నాటకాలు ఆడేవాళ్ళం కాదు. ఆస్తి కోసం ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసిన నువ్వు నాతో మాట్లాడుకు. వెంటనే హనీకి విడాకులివ్వు అన్నాడు వశిష్ఠ. ఆహా, విడాకులు ఇస్తే నీ చెల్లిని ఆ పార్థుగాడికి పెళ్లి చేద్దాం అనుకున్నావా? ఇప్పటి వరకు నీ చెల్లితో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు నేను దానికి విడాకులు ఇస్తే చస్తే ఇవ్వను అన్నాడు అరుణ్. ఎలా ఇవ్వవో నేను చూస్తాను అన్నాడు వశిష్ఠ. అది చాలా కష్టం వశిష్ఠ. మీరు కోర్టుకు వెళ్తే మీ పరువు మొత్తం పోయి మీరే నవ్వులు పాలవుతారు. ఎవరు నవ్వులు పాలవుతారో అక్కడే తేల్చుకుందాం మిస్టర్ అరుణ్ అంటూ ఒక ఆమె అక్కడికి వచ్చింది. ఆమె వెనకే భూమి కూడా వచ్చింది. మా మధ్యలో నువ్వెవరివే? నీకు వీళ్ళకి ఏంటి సంబంధం అన్నాడు అరుణ్ పొగరుగా. అరుణ్ అలా అన్నాడో లేదో అతని చెంపపై ఆమె 5,000 ముద్రలా పడ్డాయి. అరుణ్ చెంప మీద చెయ్యి పెట్టుకుని, నన్నే కొడతావా? నీకెంత ధైర్యం అని ఆమె మీదకి చెయ్యెత్తాడు. ఆమె అరుణ్ చేతిని పట్టుకుని, నిన్ను కొట్టడం కాదురా, చంపాలి. హనీ కాబట్టి నువ్వు చేసిన పనికి చూస్తూ ఊరుకుంది. అదే నేనైతేనా ముక్కలు ముక్కల కింద నరికి కాకులకి గెద్దలకి వేసేదాన్ని. ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదారా నీకు? నేను ఎవరో ఏంటో తెలియదు, నన్నే వే అని మాట్లాడుతున్నావు. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇలానే పిలుస్తావా? పిలవవు కదా. మరి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ బయట వాళ్ళ ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వవు? ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా ఇలా తప్పుగా మాట్లాడితే ఈసారి చెంప దెబ్బ కాదు, చొప్పు దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది అంది. మా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? అసలు ఎవరే నువ్వు అన్నాడు అరుణ్. నేను ఎవరినో తెలిస్తేనే గానీ నాతో మాట్లాడవా ఏంటి? సరే, నా పేరు కిన్నెర నందకిషోర్ అంది. నువ్వు కిన్నెర అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు అరుణ్. హనీతో నీకు విడాకులు ఇప్పించడానికే వచ్చాను. మనం త్వరలోనే కోర్టులో కలుద్దాం. అప్పటి వరకు నా క్లయింట్ని విసిగించుకో. ఇంకోసారి ఇలా అసభ్యంగా మాట్లాడినా, ఆమెను ఇబ్బంది పెట్టినా నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మైండ్ ఇట్ అని హనీ చేయి పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ కళ్ళతోనే నేనున్నానని ధైర్యం చెప్పి, భూమి ఇక వెళ్దామా అని హనీని తీసుకుని లోపలికి వెళ్ళింది. నువ్వు సూపర్ కిన్నెర, అరుణ్కి బాగా బుద్ధి చెప్పావు అంది భూమి. వాడికి ఎంత చెప్పినా రానిదే అది భూమి. నువ్వు చెప్తే ఏదో అనుకున్నావు కానీ వాడు చాలా డేంజర్లో ఉన్నాడు. వాడికి ఇక మాటలతో కాదు చేతలతో చూపించాల్సింది అని హనీ భుజంపై చెయ్యి వేసి, హనీ నువ్వేం దిగులు పడకు, ఇక అంతా నేను చూసుకుంటాను, నన్ను నమ్ము అని హనీకి ధైర్యం చెప్పి, అమ్మా మీరు హనీని లోపలికి తీసుకెళ్ళండి అంది మాలిని గారిని చూస్తూ. ఆవిడ కిన్నెర చెప్పినట్టే హనీని లోపలికి తీసుకెళ్లారు. హనీ వెళ్ళాక, చూడండి వశిష్ఠ, భూమి నాకంతా చెప్పింది. ఈ కేసు అన్ని విడాకుల కేసులా కాదు, చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా హనీ లైఫ్ రిస్క్లో పడుతుంది. సో ముందు ఆ కేసు గురించి నేను కొంచెం స్టడీ చేస్తాను. దానిలో భాగంగా హనీతో మాట్లాడాలి, కానీ హనీ ఇప్పుడు డిస్టర్బ్గా ఉంది కాబట్టి రేపు వచ్చి తనతో మాట్లాడతా అని అతనితో అని. ఇక నేను వెళ్ళొస్తా భూమి, నందు గారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని కిన్నెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిన్నెర వెళ్ళాక వశిష్ఠ భూమి పక్కన కూర్చుని, ఈవిడ మన లాయరా? నాకొక్క మాట కూడా చెప్పలేదే అన్నాడు. అసలు తనకు మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను, కానీ ఇంతలో తను ఆ అరుణ్కి బూస్ట్ ఇస్తూ మీకు పరిచయం అయిందిలే. ఓకే, ఇంతకీ తను మీకు ఎలా తెలుసు అన్నాడు వశిష్ఠ. తను నా ఫ్రెండ్, తను ఉండగా బయట లాయర్స్ ఎందుకని తనకే హనీ ప్రాబ్లం గురించి చెప్పాను. తను కూడా వెంటనే హనీ కేసు టేకప్ చేస్తానని చెప్పింది. మీకు తెలుసా, తను ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. చాలా చాకచక్యంగా కేసు గెలుస్తుంది. అండ్ తన హస్బెండ్ నందు గారు మీకు తెలిసే ఉండొచ్చు కదా అంది భూమి.
నువ్వు చెప్తుంటే గుర్తుకొస్తుంది, అతన్ని ఎక్కడో బిజినెస్ మీటింగ్లో మీట్ అయ్యానే అన్నాడు వశిష్ఠ. కానీ భూమి, ఆ అరుణ్ విడాకులు ఇవ్వమని మొండికేస్తున్నాడు కదా అన్నారు ఇందిరా గారు. అవునమ్మమ్మ, మొన్నటి వరకు హనీకి విడాకులు ఇస్తానని అన్నాడు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ అతని ఎంత మొండిగా ఉన్నా ఇక్కడ ఉన్నది కిన్నెర. హనీకి విడాకులు ఖచ్చితంగా వస్తాయి, మీరు ఏం దిగులు పడకండి అంది భూమి. అరుణ్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? హనీ కడుపులో బిడ్డకి నీకు సంబంధం లేదని నువ్వే అన్నావు, తనకు విడాకులు ఇస్తానని కూడా నువ్వే అన్నావు. ఇప్పుడు ఎందుకు తనకు విడాకులు ఇవ్వను అంటున్నావు? అసలు నీ మనసులో ఏముంది అన్నారు మృణాలి గారు. నా మనసులో ఏముందో నీకు ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా అన్నాడు అరుణ్. నీ మనసులో ఏమున్నా సరే నువ్వు హనీని బాధ పెడితే నేను ఒప్పుకోను అన్నారు మృణాలి గారు. అమ్మా ప్లీజ్, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు. నువ్వు చెప్పావని నీకోసం, నీ పగ కోసం తనని పెళ్లి చేసుకున్నాను. మొన్నటి వరకు దానికి విడాకులు ఇచ్చి వదిలించుకుందామని అనుకున్నాను, కానీ అలా చేస్తే అది ఆ పార్థుగాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే దానికి విడాకులు ఇవ్వకుండా జీవితాంతం దాన్ని నా కాళ్ళ దగ్గరే ఉండి పడేలా చేయాలని అనుకున్నాను అని అన్నాడు అరుణ్. అరుణ్, నువ్వు ఇలా చాలా తప్పు చేస్తున్నావు అన్నారు మృణాలిని గారు. అప్పటి వరకు మనం చేసింది అదేనమ్మా. నువ్వు వాళ్ళ మీద కోపంతో చేసావు, నేను హనీ మీద కోపంతో చేస్తున్నాను అంతే. ఇక ఈ టాపిక్ వదిలేస్తే మంచిది, నేను వెళ్ళి లాయర్ని కలిసి వస్తాను అని అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అరుణ్ని చూస్తూ అనవసరంగా వీడికి పగన నూరిపోసాని, వాడి మనసులో నాటుకుపోయిన విషయం హనీ జీవితాన్ని నాశనం చేస్తుందని ఊహించలేకపోయాను. దీన్ని ఎలా మార్చాలి అని తల పట్టుకుని కూర్చున్నారు మృణాలిని గారు. అప్పటి వరకు చాటుగా వాళ్ళ మాటలు విన్నారు కాంతమ్మ గారు, దుర్గా గారు. అత్తయ్య, అరుణ్ వెళ్ళిపోయాడు కదా, ఇలా రండి మీతో మాట్లాడాలి అని ఆమెను పక్కకు తీసుకెళ్ళి, అరుణ్ హనీకి విడాకులు ఇవ్వమంటున్నాడే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ కేసు గొడవ అయిపోయి హనీ ఇంటికి వస్తే మీరు అనుకున్నది జరగదు కదా అన్నారు దుర్గా. ఇంకా తన ఇంటికి రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నారు కాంతమ్మ. ఏమో అత్తయ్య, మీరంటున్నారు కానీ ఆ పిల్ల ఎవరో బిడ్డను కడుపులో మోస్తూ మన ఇంటికి రావడం నాకు అస్సలు నచ్చలేదు అన్నారు దుర్గా. నాకు మాత్రం నచ్చిందేంటి? వాళ్ళు ఇంకా కోర్టు వరకు వెళ్ళలేదు కదా, వెళ్ళినప్పుడు చూద్దాం. ఒకవేళ పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఆలోచించి బుర్రపాటు చేసుకోకు అన్నారు కాంతమ్మ. హనీ, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక నీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇంతకుముందు నువ్వు కలిసింది మన లాయర్ కిన్నెర, తనే అంతా చూసుకుంటుంది, ఖచ్చితంగా నీకు విడాకులు ఇప్పిస్తుంది అంతకు. అవును, ఇంతకీ పార్థు ఏమన్నాడు అంది భూమి. ఏమన్నాడో మీ ఫ్రెండ్ నీతో చెప్పే ఉంటాడు కదా అంది హనీ. చెప్పాడు, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు, నువ్వంటే ఇష్టం అని కూడా చెప్పాడు. ఒకవేళ నీకు కూడా పార్థు అంటే ఇష్టం ఉంటే విడాకులైన వెంటనే మీ పెళ్లి జరిపించేస్తాం అంది భూమి. ప్లీజ్ భూమి, ఇంకొకసారి పెళ్ళి అన్నమాట నా ముందు తీసుకురావద్దు. మొన్నటి వరకు ఈ బంధం మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది, కానీ అరుణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆ బంధం అంటే విలువ పోయింది. డైవర్స్ అయిపోయాక నేను ఒంటరిగా ఉంటాను తప్ప మరో పెళ్లి చేసుకోను. ఇక పార్థు గురించి నా దగ్గర మాట్లాడుకు. మొన్నటి వరకు అతని నా ఫ్రెండ్ అని అనుకున్నాను, అతను అందరిలా కాదు అనుకున్నాను, కానీ అతను కూడా అవకాశవాదని తెలుసుకున్నాను అంది హనీ. ఒక మనిషి గురించి వెంటనే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు హనీ. పార్థు నాకు ఎప్పటి నుండో తెలుసు, అతను నువ్వు అనుకున్నట్లు చెడ్డవాడేం కాదు. నాకు తెలిసి ఏ ఆడపిల్లని తప్పుగా చూసింది కానీ మాట్లాడింది కానీ లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడే తప్ప కావాలని అతను ఏమీ చేయలేదు. ఇక అతన్ని క్షమించడం క్షమించకపోవడం అనేది నీ ఇష్టం. పార్థు విషయంలో నన్ను ఎవరూ ఫోర్స్ చేయరు. రేపు కిన్నెర వచ్చి నీతో మాట్లాడుతుంది, నువ్వు ప్రిపేర్గా ఉండు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భూమి, హనీ ఏమంటుంది అన్నాడు పార్థు భూమికి కాల్ చేసి. ఏమందో చెప్తే నువ్వు బాధపడతావు, ఇప్పుడు అదంతా చెందుకులే. నువ్వు ఇండియాలో ఉంటున్నావా లేక అమెరికా వెళ్ళిపోతున్నావా అంది భూమి. ప్రస్తుతానికి కొన్ని రోజులు ఇక్కడే ఉందామనుకుంటున్నాను. చెప్పు భూమి, పర్వాలేదు. హనీ నా గురించి ఏమంది అన్నాడు పార్థు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది. నిన్నే కాదు, అసలు పెళ్ళే వద్దంటుంది. తను ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కన్విన్స్ చేసే టైం కూడా కాదు, ఎందుకంటే తను ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. ఆ అరుణ్తో విడాకులు అయ్యాక కానీ మనం తనతో మాట్లాడలేం అంది భూమి. నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ నేను హనీకి దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా దూరం అయిపోతుంది. ఈ టైంలో నేను హనీకి సపోర్ట్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అప్పుడు తన కోసం నేను ఉన్నానని తనకి కూడా తెలుస్తుంది కదా. నాకు తెలుసు ఇప్పుడు హనీ ఎవరిని నమ్మే పొజిషన్లో లేదని, కానీ ఇప్పుడు నేను తన నమ్మకాన్ని గెలుచుకోవాలి అన్నాడు పార్థు. నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను ఒకసారి వశిష్ఠతో మాట్లాడి చెప్తాను అంది భూమి. ఓకే భూమి, నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు, మిగిలింది నేను చూసుకుంటాను. కొంచెం హనీని జాగ్రత్తగా చూసుకో, తను చాలా డిప్రెషన్లో ఉంది, ఒంటరిగా అస్సలు ఉంచుకో అన్నాడు. హలో హీరో, మా ఆడపడిచిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నువ్వు నీ పని చూసుకోబోయ్ అని నవ్వుతూ కాల్ కట్ చేసింది భూమి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.